సిటీలో నిమజ్జనాలకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర జరిగే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రేపు ఉదయం బాలాపూర్ గణేశుడి దగ్గర వేలంపాట తర్వాత శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇక రేపు నిర్వహించే బాలాపూర్ వినాయక శోభాయాత్ర రూట్ మ్యాప్ గురించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. 9 రోజుల పాటు గణనాథుడు పూజలు అందుకున్నాడు. ఇక గంగమ్మ ఒడికి చేరడానికి అంతా సిద్ధమైపోయింది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా అటు బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు చేశారు. సో ప్రజెంట్ ఇంకా కూడా బాలాపూర్లో ఈ బాలాపూర్ గణనాథుని దర్శించడానికి భక్తులు పెద్ద మొత్తంలో తరలి వస్తున్నారు. అయితే రేపు ఉదయం దాదాపు 4 గంటల ప్రాంతంలోనే ఇక్కడ మొత్తం కూడా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. 5 గంటలకు మొదటి పూజ చేస్తారు. అనంతరం లడ్డూ యాక్షన్ 9:30 ప్రాంతంలో లడ్డూ యాక్షన్ కూడా ఈ బాలాపూర్ గణనాథునికి సంబంధించినటువంటి లడ్డూ యాక్షన్ కూడా జరుగుతుంది. సో పూర్తిగా కూడా ఇప్పటికే ఈ బాలాపూర్ గణేష్కి సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ షెడ్యూల్ కూడా మనకి ఇచ్చేశారు. సో ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటి బాలాపూర్ గణనాథుడి శోభయాత్ర ఇటు బాలాపూర్ గ్రామంలో మొదటగా ఊరు మొత్తం కూడా పుర వీధుల గుండా కూడా ఇక్కడ ఈ బాలాపూర్ గణనాథుడు అందరికీ దర్శనమిస్తాడు. సో తర్వాత గ్రామ నడిబొడ్డున బొడ్రాయి దగ్గర ఈ లడ్డూ వేలంపాట జరుగుతుంది. లడ్డూ వేలంపాట జరిగిన తర్వాత ఇక్కడ నుండి శోభయాత్ర అంటే బాలాపూర్ గ్రామం నుంచి మొదలైనటువంటి ఈ శోభాయాత్ర చాంద్రాయణగుట్ట మీదుగా చాంద్రాయణగుట్ట, చార్మినార్, తర్వాత మోజంజాయి మార్కెట్, తర్వాత బషీర్బాగ్, లిబర్టీ, సో అట్లా ఈ ట్యాంక్ బండ్ వైపు కూడా ఈ బాలాపూర్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. ఒకసారి ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా మనకి ఇచ్చేశారు. ఈ రూట్ మ్యాప్లో కూడా పూర్తిగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసేసారు పోలీసులు. సో చాలా వరకు అన్ని చెరువుల్లో దాదాపు ఇటు రాచకొండ పరిధిలో 60 పైగా చెరువుల్లో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. సో ఓవరాల్గా నిమజ్జనానికి అంతా ఇటు రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు పూర్తిగా కూడా నిమగ్నం అయిపోయారు. సో ఇక్కడ నుంచి బాలాపూర్లో ఇక్కడ శోభయాత్ర మొదలైతే సో ఇక్కడ నుంచి ఇట్లా ఏదైతే చార్మినార్ కానీ, ఎంజే మార్కెట్, లిబర్టీ, ట్యాంక్ బండ్ వరకు కూడా రోడ్ మ్యాప్ ఎట్లా ఉంది. సో ఈ చార్మినార్ వరకు వెళ్ళి ఒకసారి ఈ నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ బాలాపూర్ గణనాథులతో పాటు మరికొన్ని గణనాథులు కూడా హైదరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి ఆ చార్మినారు, ఎంజే మార్కెట్, బషీర్బాగు, లిబర్టీ, సో ఆ ఏరియాలలో రూట్ మ్యాప్లో సో ప్రస్తుతం ఎట్లా ఉంది, రేపు ఎట్లా ఉండబోతుందో ఒకసారి అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంకా భక్తులు దర్శించుకుంటున్నారు. రేపు ఇక్కడ బాలాపూర్లో రేపు దాదాపు 10 గంటలకు ఇక్కడ ఈ బాలాపూర్ గణనాథుని శోభయాత్ర ప్రారంభమవుతుంది. సో ఇక్కడ నుండి రూట్ మ్యాప్ ఎట్లా ఉండబోతుందో అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. బాలాపూర్లో స్టార్ట్ అయినటువంటి ఆ గణనాథుని శోభయాత్ర చార్మినార్, చాంద్రాయణగుట్ట మీదుగా కొన్ని ప్రాంతాలు ఉంటాయి. సో ఆ ప్రాంతాల మీదుగా ఇక్కడికి చార్మినార్ చేరుకుంటుంది. సో ప్రజెంట్ చార్మినార్ వద్ద చూడొచ్చు. సో చార్మినార్ వద్ద బాలాపూర్ గణనాథుడే కాకుండా ఇక మరికొన్ని గణనాథులు కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ చాలా వరకు కూడా ఈ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాంద్రాయణగుట్ట కానీ ఇక్కడ కొన్ని ఏరియాలో ఉన్నటువంటి విగ్రహాలు మొత్తం కూడా ఇక్కడ యాడ్ అయితే ఇక్కడ యాడ్ అయ్యి నేరుగా మళ్ళీ ఈ ఎంజే మార్కెట్, తర్వాత బషీర్బాగు, లిబర్టీ, సో అత్తలో అక్కడ నుండి అటు ట్యాంక్ బండ్ వరకు చేరుకుంటాయి. అయితే ముఖ్యంగా ఈ బాలాపూర్ గణనాథుని యొక్క ఆ రూట్ మ్యాప్ కనుక చూస్తే కట్టమైసమ్మ దేవాలయం నుంచి కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్డు, మహబూబ్నగర్ ఎక్స్ రోడ్డు, ఇంజన్ బౌలి, తర్వాత అలియాబాద్, నాగుల్చింత జంక్షను, హిమ్మత్పుర, చార్మినారు, మదీనా క్రాస్ రోడ్డు, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిట్స్, తర్వాత ఈ జీజేఆర్ విగ్రహం, బషీర్బాగ్ క్రాస్ రోడ్డు, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్, సో ఇట్లా అన్ని విగ్రహాలు కూడా పోతుంటాయి. అయితే రేపు ఇదే ఈ ఏరియాలో ప్రస్తుతం పబ్లిక్ ఉన్నటువంటి ఏరియాలో మొత్తం విగ్రహాలు ఇదంతా కూడా ఒక వరుస క్రమంలో ఇక్కడ ఈ చార్మినార్ నుంచి నేరుగా మనకి గంగమ్మ ఒడికి బయలుదేరుతుంటాయి. సో చార్మినార్ నుంచి వరుసగా మనకి ఎంజే మార్కెట్ వరకు కూడా ఇది ట్రక్ ఏదైతే టస్కర్ల తాకిడి పెరుగుతుంది. మొత్తం రేపు అంటే ఈరోజు రాత్రి నుంచి కూడా వరకు ఈ పబ్లిక్ మొత్తం కూడా ఇక్కడ ఎక్కువగా అలో చేయరు. కేవలం టస్కర్లతో వచ్చేటువంటి వాహనాలు మొత్తం కూడా ఈ చార్మినార్ సర్కిల్ ఇప్పుడు మనం ఏదైతే పబ్లిక్ ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా రేపు ఈ ట్రక్కులతో, టస్కర్లతో మొత్తం భారీ గణనాథులు ఈ చార్మినార్ చుట్టూ కూడా ఉంటాయి. సో ఇక్కడ నుండి మళ్ళీ ఎంజే మార్కెట్ వరకు కూడా తాకిడి, ఈ టస్కర్ల తాకిడి ఉంటుంది. ఎంజే మార్కెట్ తర్వాత మళ్ళీ లిబర్టీ, తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ, తర్వాత అటు ట్యాంక్ బండ్ వరకు సో పూర్తిగా కూడా మొత్తం టస్కర్లు నిండిపోయి ఉంటాయి. సో బాలాపూర్ నుంచి ఒక బాలాపూర్ గణనాథుడు, అక్కడ నుండి బాలాపూర్ గణనాథంతో పాటు మరొక కొన్ని విగ్రహాలు ఇక్కడికి వైపు వస్తుంటాయి. అందులో ముఖ్యంగా బాలాపూర్ గణనాథుడు ఇట్లా చార్మినార్ ఇదే మనం ఉన్నటువంటి ఈ రూట్ మాదిరిగానే మళ్ళీ ముందుకు అటు ముందు ఉన్నటువంటి ఏదైతే బషీర్బాగ్ కానీ అట్లా ముందుకు ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వరకు వెళ్తుంటాయి. సో ఒకసారి
ఎంజే మార్కెట్ బషీర్బాగ్ వద్ద కూడా అక్కడ కూడా రూట్ మ్యాప్కి సంబంధించి కానీ అక్కడ కూడా ఏర్పాటు ఎట్లున్నాయంటే చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే నగర సిపి కూడా చెప్పాడు, చాలా చార్మినార్ అంటే చాలా సమస్యాత్మక ప్రాంతాలు కూడా కొన్ని ఉంటాయి. సో వీటిని కూడా గుర్తించి పోలీసులను ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు. సో చాలా వరకు కూడా విగ్రహాలు నిమజ్జనం జరుగుతాయి. 40 గంటల పాటు కూడా వినాయక సాగర్లో వినాయక నిమజ్జనాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాటు చేశామంటారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఏరియాలో ఉన్నటువంటి ఈ చార్మినార్ ప్రాంతంలో మాత్రం పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇక ఎంజే మార్కెట్ వెళ్దాం. ఎంజే మార్కెట్ వద్ద కూడా అక్కడ రూట్ మ్యాప్ కానీ అక్కడ భద్రతకు సంబంధించి కానీ ఎట్లుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఎంజే మార్కెట్ వద్ద ఉన్నాను. ఇక్కడ కూడా చాలా కోలాహలంగా వినాయక నిమజ్జనానికి వెళ్ళేటువంటి విగ్రహాలు ఇక్కడ నుండి వెళ్తుంటాయి. ఎందుకంటే అక్కడ పైనుండి మనం ఇందాక చూసినట్టు బాలాపూర్ నుండి చార్మినార్, చాంద్రాయణగుట్ట, సో ఆ ఏరియాల నుంచి ఎక్కువ చార్మినార్ నుంచి కూడా వస్తూ నేరుగా ఇప్పుడు ఇదే సర్కిల్లో రేపు అంతా కూడా టస్కర్లతో నిండిపోయి ఉంటుంది. ఇదంతా కూడా ఇప్పుడు మనకి కటౌట్లు కట్టుకున్నటువంటి ఏరియా, ఈ సర్కిల్ మెయిన్ సర్కిల్ ఇది. ఎప్పుడైనా కూడా గణేష్ నిమజ్జనాలు జరిగితే ఎంజే మార్కెట్ వద్ద చాలా రద్దీగా ఉంటాయి. సో విగ్రహాలు భారీ ఎత్తున పెద్ద పెద్ద విగ్రహాలు, రకరకాలైనటువంటి ఆకారంలో ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడికి వస్తుంటాయి. సో ఇక్కడ ఎంజే మార్కెట్ మీదుగా నెక్స్ట్ ఇట్లా ఈ ఎంజే మార్కెట్ మీదుగా మనకి కోటి, తర్వాత మనకి ఇట్లా ఇక్కడ నుండి డైరెక్ట్ బషీర్బాగ్, తర్వాత లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లైఓవర్, అట్లా ఆ ఏరియా నుండి ట్యాంక్ బండ్ వద్దకు వెళ్తుంటాయి. సో మనకి ఈ రూట్ అంతా కూడా ఇప్పటికే పోలీసులు అంతా కూడా ఏర్పాట్లు చేసేసారు. బందోబస్తు కానీ సీసీ కెమెరాల నిఘాలో కూడా పూర్తిగా ఈ రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేసేసారు. దాదాపు ఇతర జిల్లాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ అంతా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ రూట్ అంతా కూడా ఇప్పటికే కొంత మంచెలు కూడా ఏర్పాటు చేసుకున్నారు రేపటి కవరేజ్ కోసం. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇక్కడ కూడా ఈ చెత్త లేకుండా అంత గార్బేజ్కి సంబంధించి కూడా అంతా క్లియర్ చేసేటువంటి పనిలో ఉన్నారు. పూర్తిగా ఈ ఎంజే మార్కెట్ అంటే చాలా రద్దీగా ఉంటుంది. ఇటు ఇప్పటికే భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు కూడా అన్నీ ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఇక్కడే ఖరారైంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రాం వల్ల కూడా రద్దయింది. కాబట్టి కొంత పోలీసులకు కూడా ఉపశమనం అనే చెప్పాలి. సో మొత్తానికి భారీ ఎత్తున కూడా ఇటు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది. ఈ మొజంజాయి మార్కెట్ అంటే చాలా వరకు చరిత్రలో పేరున్నటువంటి ఈ ఏరియాలో పూర్తిగా కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో ఇక్కడ నుండి నేరుగా మళ్ళీ ఎంజే మార్కెట్ మీదుగా ఇటు బషీర్బాగ్ వైపు ఇక్కడ నుంచి గణనాథులు కదులుతాయి. ఓవరాల్గా మాత్రం ప్రస్తుతం పబ్లిక్తో ఉన్నటువంటి ఈ రోడ్లు రేపు మొత్తం టస్కర్లతో, ట్రాలీలతో, ఆటోలతో గణనాథులను, చిన్న చిన్న గణనాథులని, కార్లలో పెద్ద పెద్ద గణనాథుల్ని టస్కర్లలో ఇక్కడ నుండి తీసుకెళ్తుంటారు. సో చాలా వరకు మనకు పైనుండి వచ్చేటువంటి అటు చార్మినార్ కానీ, చాంద్రాయణగుట్ట, బాలాపూరు, సో ఆ ఏరియాల నుంచి వచ్చేటువంటి గణనాథులు అన్నీ కూడా ఇట్లానే ఇదే రూట్ వైపుగా గంగమ్మ ఒడికి పయనమవుతుంటాయి. సో ఒకసారి మనకి బషీర్బాగ్లో కూడా చూద్దాం, అక్కడ కూడా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, అక్కడ కూడా రూటు అంతా క్లియర్ ఉందా, ఎందుకంటే పెద్ద పెద్ద వినాయకులు వస్తాయి కాబట్టి చెట్లు కానీ వైర్లు కానీ అంతా క్లియరెన్స్ ఎట్లా ఉంది అనేటువంటి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బషీర్బాగ్ చౌరస్తా వద్దాను. ఇక్కడ కూడా ఎంజే మార్కెట్ నుండి ఈ అబీట్స్ మీదుగా బషీర్బాగ్ చేరుకుంటాయి గణనాథులు. సో ఇక్కడ నుండి నేరుగా మనకి ట్యాంక్ బండ్ వైపు కూడా వెళ్తుంటాయి. సో ప్రజెంట్ మనకు బషీర్బాగ్ చౌరస్తా వద్ద కూడా చూడవచ్చు. ఇదంతా కూడా ప్రజెంట్ ఖాళీగా కనిపిస్తున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం చూడవచ్చు. కానీ ఈరోజు నైట్ కల్లా పూర్తిగా కూడా గణనాథులతో, టస్కర్లతో, పూర్తిగా కూడా బ్యాండ్ బజాలతో ఇక్కడ అంతా కూడా కోలాహలంగా మారుతుంది. ఇక రేపు ఖైరతాబాద్ గణనాథుని కూడా నిమజ్జనం చేస్తారు కాబట్టి అక్కడికి కూడా చూడడానికి, ఆ గణనాథుని కూడా, బడా గణేష్ను చూడడానికి కూడా పెద్ద మొత్తంలో భక్తులు తరలి వస్తారు. అప్పుడు ఇదంతా కూడా బషీర్బాగ్ చౌరస్తా అంతా కూడా చాలా విశాలంగా పెద్దగా ఉంటుంది ఇక్కడ సర్కిల్. సో ఇదంతా కూడా పూర్తిగా జనంతో ఉండిపోతుంది. ఇక ఏదైతే అటు చార్మినార్, తర్వాత ఎంజే మార్కెట్, తర్వాత అబిట్స్, కోటి ఈ ఏరియాల నుంచి అటు దాదాపు దిల్సుఖ్నగర్ నుంచి కూడా కొన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అక్కడి నుంచి వచ్చేటువంటి గణనాథులకి పూర్తిగా కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు చెట్లు కూడా పూర్తిగా కూడా కొన్ని పెద్ద పెద్ద వినాయకులు ఉంటాయి కాబట్టి ఏమైనా అడ్డు రాకుండా చెట్లను కూడా కొన్ని తొలగించారు. తర్వాత వైర్లను కూడా పూర్తిగా కూడా క్లియరెన్స్ చేసేసారు. రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేశారు. మరోవైపు పోలీసులు కూడా ఎక్కడికక్కడ వాహనాలు కూడా కొన్ని ఏవైతే రోడ్లపైన అంటే మరమ్మతులు అయ్యి కానీ రిపేర్లు అయ్యి బ్రేక్ డౌన్ అయినటువంటి వాహనాలను కూడా తొలగిస్తున్నారు. పూర్తిగా కూడా ఈ బషీర్బాగ్ చౌరస్తా వద్ద పూర్తిగా అంతా రోడ్ మ్యాప్ క్లియర్ చేశారు. సో ఎందుకంటే భారీ గణనాథులు ఈ
ఈ దారి గుండానే వస్తాయి కాబట్టి ఇదంతా కూడా క్లియరెన్స్ చేసేశారు. సో ప్రజెంట్ పూర్తిగా కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఈ రోడ్లన్నీ కూడా రేపు మొత్తం కిక్కిరిసిపోతాయి. గణనాథుని జై బోలో గణేష్ మహారాజ్ అనుకుంటా కూడా అటు అబీడ్స్ చౌరస్తా కానీ ఇటు బషీర్బాగ్ చౌరస్తా అటు చార్మినార్ చుట్టూ కూడా తర్వాత ఎంజే మార్కెట్ చౌరస్తా పూర్తిగా కూడా రద్దీతో ఉండిపోతాయి. ఇక ఈ బషీర్బాగ్ చౌరస్తా నుండి నేరుగా మనకి లిబర్టీ నుంచి నేరుగా అటు సెక్రటరియట్ పక్క నుండి కొన్ని టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళే వైపు ఉన్నటువంటి హుస్సేన్ సాగర్కి వెళ్తుంటాయి. మరోవైపు కొన్ని నక్లెస్ రోడ్ వైపు గణనాథులు వెళ్తుంటాయి. దానికి సంబంధించినటువంటి మార్గాలను కూడా ఇప్పుడే పోలీసులు అన్నీ కూడా గుర్తించారు. సో ఏ గణనాథులని సికింద్రాబాద్ వైపు ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వైపు పంపించాలి, ఇక మిగతా గణనాథులని నెక్లెస్ రోడ్ వైపు పీపుల్ ప్లాజా వైపు ఏ గణనాథులను పంపాలి అన్నీ కూడా వారికి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే ఇక్కడ ప్రస్తుతం బషీర్బాగ్ వద్ద మొత్తం లైన్ అయితే అంతా క్లియరెన్స్ చేసేసారు. రూట్ మ్యాప్ కూడా అంతా సిద్ధం చేశారు. ఒకసారి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వెళ్దాం. సో అక్కడికి అన్ని గణనాథులు చేరుకుంటాయి. సిటీకి సంబంధించిన చాలా గణనాథులు అక్కడే చేరుకుంటాయి. సో అక్కడ కూడా ఎట్లాంటి క్లియరెన్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఆ రోడ్డు కానీ చెట్లు కానీ విద్యుత్ వైర్లకు సంబంధించి సో అక్కడ కూడా అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ కనిపించే ఏరియా మొత్తం కూడా గణనాథులతో నిండిపోతుంది ఈరోజు సాయంత్రం నుండి కూడా. సో మనకి ఇప్పటి వరకు చూసిన ఏరియాలు అన్నీ కూడా దాదాపు బాలాపూర్ నుండి బయలుదేరినటువంటి గణనాథులు అటు చార్మినారు, తర్వాత ఎంజే మార్కెట్, తర్వాత అబీడ్స్, చాంద్రాయణగుట్ట, సో ఈ ఏరియా నుంచి వచ్చేటువంటి అన్ని వినాయకులు కూడా ఇటు మరోవైపు సికింద్రాబాద్ నుంచి వచ్చేటువంటి వినాయకులు, తర్వాత అంబర్పేట్, దిల్సుఖ్ నగర్, తర్వాత ఈ దిల్సుఖ్ నగర్, నాంపల్లి, కోటి, సో అన్ని వినాయకులు కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి తెలుగుతల్లి ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి ఈ ఏరియాకు కలుసుకుంటాయి. సో మరోవైపు కూకట్పల్లి, పంజాగుట్ట, మన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, లంగారాజు, సో ఇటు నుండి వచ్చేటువంటి అన్ని గణనాథులు కూడా ఇదే ఏరియాలో కలుసుకుంటాయి. ఇక్కడ కూడా పూర్తిగా ప్రస్తుతం పబ్లిక్తో తర్వాత పబ్లిక్ వాహనాలతో ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తం రేపు టస్కర్లతో తర్వాత ట్రాలీ ఆటోలతో డీసీఎంలతో పూర్తిగా కూడా ఈ పరిసరాలన్నీ కూడా మారుమోగుతాయి. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కూడా మారుమోగుతూ గంగమ్మ ఒడికి చేరుకుంటాయి. ఇక మనకు అక్కడ క్రేన్లు కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఏ విగ్రహాలని పీపుల్ ప్లాజా, నక్లెస్ రోడ్ వైపు పంపాలి, ఏ విగ్రహాలని ఇటు సికింద్రాబాద్ వైపు ఉన్నటువంటి ఇటు ట్యాంక్ బండ్ సైడ్ పంపేయాలనేది పోలీసులు గుర్తించి వాటిని ఐడెంటిఫై చేసి వారికి ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారు. సో మనకి గత సంవత్సరం బాలాపూర్ గణనాథుడు టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు ఉన్నటువంటి ట్యాంక్ బండ్ సైడ్ ఇటువైపు గణేశుని నిమజ్జనం చేశారు. ఇటు ఖైరతాబాద్ గణనాథుని క్రేన్ నెంబర్ 4కి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మధ్యలో ఎలాంటి విద్యుత్ వైర్లు లేకుండా కూడా, ఎందుకంటే వినాయకులు హైట్తో ఉంటాయి కాబట్టి ఎక్కువగా, సో అట్లాంటివి లేకుండా ఏర్పాటు చేశారు. మరోవైపు పబ్లిక్ని కంట్రోల్ చేయడానికి మైక్లో కూడా ఏర్పాటు చేశారు. సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి సౌండ్ సిస్టమ్ సహాయంతో ఇక్కడ ఎక్కడికక్కడ క్లియరెన్స్ చేసేస్తున్నారు. మరోవైపు పబ్లిక్ను కూడా ఇక్కడ ఈ ఫ్లైఓవర్ పైన నిలిచకుండా కూడా పోలీసులు కూడా అంతా బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీసులు కూడా కాకుండా, ఎందుకంటే ఇది సెంట్రల్ జోన్ పోలీసులకు చాలా కీ రోల్ గా ఉంటారు. ఈ నిమజ్జనం మొత్తంలో సెంట్రల్ జోన్ పోలీసులు కీలకంగా వ్యవహరిస్తారు. ఈ రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధమైపోయింది. ఇటు ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం తర్వాత మిగతా గణేశులు పూర్తిగా కూడా గంగమ్మ ఒడికి చేరుకుంటాయి. ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా ఆయా విగ్రహాల వద్దకు కూడా భక్తాలు చేరుకున్నాయి. అక్కడ పూజా కార్యక్రమాలు కూడా చేసుకొని పూర్తిగా ఈ గంగమ్మ ఒడికి చేరుకుంటాయి. మనం చూస్తున్నటువంటి ఈ తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఏరియా ఏదైతే సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా రేపు పబ్లిక్ ఫుల్ భక్తులతో నిండిపోతుంది. ఇదే రూటు గుండా కూడా ఖైరతాబాద్ గణనాథుడు వస్తాడు. ఖైరతాబాద్ గణనాథుడు అక్కడ ఖైరతాబాద్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం నుంచి బయలుదేరి అక్కడ నుంచి టెలిఫోన్ భవన్ నుండి ఇటు మిడ్ కంపౌండ్ పక్కన ఉన్నటువంటి ఏదైతే సెక్రటేరియట్ ఉందో ఈ ఏరియా నుండి తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇటు ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనానికి పూర్తిగా కూడా సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సో ఓవరాల్గా మాత్రం మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అన్ని ఏరియాలు కూడా బాలాపూర్ నుంచి బాలాపూర్ నుంచి చూసుకుంటూ వస్తున్నాము. బాలాపూర్, తర్వాత చార్మినారు, ఎంజే మార్కెట్, అబీడ్స్, మనకి బషీర్బాగ్, తర్వాత ఈ తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఈ రూటు మాదిరిగానే ఎక్కువగా గణనాథులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రూటు మాదిరిగా అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యుత్ కానీ, చెట్లకు సంబంధించి కానీ, సో పోలీసుల బందోబస్తు కానీ, సీసీ కెమెరాలు కానీ, సో అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఓవరాల్గా మాత్రం రేపు జరగబోయేటువంటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇదే ఈ ఏరియాలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ మనం ఉన్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ సంబంధించినటువంటి కింద ఇదంతా కూడా రేపు భక్తులతో కిటకిటలాడుతుంది. సో వారికి సంబంధించి భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ గణనాథులను తీసుకొచ్చేటువంటి భక్తులకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున చేశారంటూ కూడా అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.